అపార్ట్మెంట్స్‌లో అయితే మేము చాలా స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒక 30, 50, 80, 100 ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి అక్కడ యూసేజ్ కూడా చాలా ఎక్కువుంటుందక్కడ. అండ్ కానీ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ మీద ఇది కామన్ రూఫ్ అది. ఓనర్‌షిప్ అనేది ఒక ఇండివిడ్యువల్‌కి ఉండదక్కడ. అంత గ్రూప్ కమ్యూనిటీకి ఉంటుంది కాబట్టి ఇప్పుడు విల్లా కమ్యూనిటీలో అయితే మనం చేసుకోవచ్చు అది. అపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే కామన్ రూఫ్ కాబట్టి అక్కడ మనం ఏమంటామంటే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసీ కావాలి మనకి. ద ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ దగ్గర నుంచి ఒక ఎన్ఓసీ తీసుకోవాలి. ఏంటంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వీళ్ళు పెట్టుకుంటే అని చెప్పేసి. అటువంటి పరిస్థితిలో మనం ఇండివిడ్యువల్ కూడా పెట్టొచ్చు. సాధారణంగా మీకు అపార్ట్మెంట్స్‌లో ఏంటంటే మీకు ఈ కామన్ ఏరియాస్ అంటే మన క్లబ్ హౌస్ కానియండి, దాని తర్వాత మీది కారిడార్స్ కానియండి, లిఫ్ట్స్ కానియండి, ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానియండి, ఇవన్నీ కూడా మీకు కామన్ ఏరియాస్ కింద వస్తాయన్నమాట. సో, సాధారణంగా మీకు ఇప్పుడు ఈ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్‌లో మీకు ఈ రూఫ్ టాప్ ఇన్‌స్టలేషన్ మొత్తం కూడా కామన్ ఏరియాదే ఉంటుందండి మీకు. చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు 5 అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్స్ అయితే అక్కడ మనకి ఇండివిడ్యువల్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఏంటంటే ఈ కామన్ ఏరియాసే ఎక్కువ ఉంటాయి. యూసేజ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ క్లబ్ హౌస్‌కిను వీటికి అన్నిటికి అని చెప్పేసి. సో, అక్కడ మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది మీకు ఈ రూఫ్ టాప్ ఇన్‌స్టలేషన్ మీకు.